హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ సాబుదానా వడ. దీనికి ఏమేమి కావాలో చూద్దాం. నానబెట్టుకున్న సగ్గుబియ్యం పావు కేజీ తీసుకున్నాను నేను. ఉడికించుకున్న ఆలు పావు కేజీ. పల్లీలు పొట్టు తీసి పౌడర్ చేసుకోవాలి కొంచెం బరకగా. అల్లం ముక్క, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి కచ్చపచ్చగా దంచుకోవాలి. కొత్తిమీర, జీరా, ఉప్పు టేస్ట్ సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఆలుని తురుముకోవాలి. తురుముకున్న తర్వాత అందులో మనం అక్కడ పెట్టుకునేవన్నీ వేసుకోవాలి. సాల్ట్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి ముక్క, నానబెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్, పల్లీలు పౌడర్ వేసుకున్నాం కదా, ఆ పౌడరు ఒక 4 స్పూన్ల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంత బాగా కలుపుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కలుపుకున్న తర్వాత ఇట్లా చేతి మీద ఒత్తుకోవాలి వడల్లాగా. ఆయిల్ రాసుకోవాలి, రాసుకోకపోయినా వస్తాయి. అన్నీ ఒత్తి పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తిప్పేయాలి. 1-2 సార్లు తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే లోపల వరకు కాలవు, పచ్చి వస్తాయి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. తింటే కూడా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి చేసుకోవచ్చు. అంతే అండి, అన్నీ ఇలా వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు సాబుదానా వడ అయింది, రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాబుదానా వడలు రెడీ అయినాయండి. ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని కాల్చుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. సాబుదానా వడ రెడీ అయిపోయింది. ఇది చట్నీ లేకపోయినా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.